హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోహిన్ పిజన్స్ క్లబ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అయితే ఇంతకుముందు వీడియోలో జూడో ఎలా చేయాలి పావురాల కానీ చేసినాం కదా. సో మనం 8 రోజులు అలా అయితే జూడో అయితే చేసేసినాం అనమాట మన పావురాలది. సో ఇక్కడ తీసుకొచ్చి ఇంకిలో ఉన్నాయి మన పావురాలు, మన ఇంకిలో ఉన్నాయి. సో ఎలా చేసినాం ఏందనేది సో వీడియో మొత్తంలో చూపిస్తా, లాస్ట్ వరకు చూసేయండి. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఒక ఫీమేల్, ఇది ఒక మేల్ అనమాట. సో మనమైతే జూడో చేస్తున్నాం కదా, ఇది రోలర్. సో అదే గజరాలాగా ఇట్లా ఫీమేల్ వస్తుంది అనమాట. సో దీంట్లోకైతే ఇద్దరిని లోపలికైతే వెళ్ళిద్దాం. లోపలికి వెళ్ళేసి జూడ ఎలా అయినా ఏంది అనేది మీకు 8 రోజులు అయితే నేను చూపిస్తాను. సో అక్కడ చూసుకోవచ్చు, దాని ఎమ్మడే అయితే మేల్ అయితే పోతుంది. సో దీంట్లో లోపల అల్లించి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఫీమేల్ అయితే లోపలికి పోయింది. ఇప్పుడు మేల్కి అయితే తెలుస్తున్నాం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, తలకాయ కిందికి అంటుందిగా. సో అట్లా అంటే జూడ అయినట్టు గైస్. సో 8 రోజులు అయితే మనం అయితే దీనికి జూడ అయితే చేసినాం అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు, ఇది మొత్తం పర్ఫెక్ట్ జోడ అయితే అయిపోయినాయి గైస్. మీటింగ్ ఇట్లా అవుతుంది ఇంట్లో, అది అక్కడ చూసుకోవచ్చు మీరు. సో గైస్ ఫైనల్ అయితే ఇవి జోడ అయితే అయినాయి అనమాట. సో ఇలా చేయాలి ఏంటంటే, సో గైస్ మీరు ఎంత అయినా సరే కానీ మేల్, ఇంతకుముందు వీడియోలో ఇట్లా చెప్పిన మేల్ ఆర్ ఫీమేల్ అన్నా ఎవరన్నా ఇద్దరైనా హీట్లో ఉండాలి. హీట్లో ఉంటే మీకు దబ్బున జోడ అవుతాయి గైస్, లేకపోతే కావు. మనమైతే 1 రోజులు అయితే జూడ అయితే చేసినాం అనమాట పావురాలు అది. సో చూసుకోవచ్చు మీ ముందర రిజల్ట్ ఉంది. సో కొంతమంది మూసి పెడతారు, అది మూసి పెడతారు. మనమైతే ఇదైతే పెట్టినాం అనమాట అడ్డం. సో ఒక 2-3 రోజులు అయితే మనమైతే దాంట్లోనైతే కప్పి పెట్టినాం అనమాట. సో ఆటోమేటిక్ అవి జూడ అయితే అయినాయి. ఇక్కడ చూసుకోవచ్చు మేల్ అయితే దాన్ని విలుస్తుంది, ఇంకెళ్ళి చూసుకోవచ్చు మేల్ అయితే దాన్ని విలుస్తుంది గైస్ ఫీమేల్ని. సో ఇట్లే జూడ చేసుకోండి గైస్. మీరు చేసుకోవాలంటే దాంట్లో చాలా రోజులు ఇబ్బంది పెట్టకుండా అన్మాతం చాలా సింపుల్గా అయితే జూడ అయితే అయిపోతాయి అన్నమాట పవరాలు. అక్కడ చూసుకోవచ్చు మీరు, మేల్ అయితే మంచిగా హీట్ మీద ఉంది, ఫీమేల్ ఇట్లా జూడ అయింది గైస్. సో 1 రోజులు అయితే జూడ అయితే అయిపోయినాయి మన పవరాలు 2. సో ఇది ఇట్లా మీటింగ్ అయితే పెడుతున్నాయి. మనం ఇంకొకటి విషయం గైస్, మన పావురాలు అయితే గుడ్లు ఇంకా బ్రీడింగ్ ఇట్లా వెళ్ళినాయి, పిల్లలు ఇట్లా వెళ్ళినాయి. సో మీకు చూపిస్తాను అనమాట. సో ఫైనల్ అయితే ఇవి జోడ అయినాయి, ఇది చెప్పేది అయితే చెప్పిన. సో మనమైతే 8 రోజులలో అయితే జోడ చేసేసినాం అనమాట. సో ఇంకోసారి చెప్తున్నా, హీట్ మీద మేల్ ఆర్ ఫీమేల్ ఉంటే దబ్బున జోడ అవుతాయి గైస్. దాంట్లో మూసి పెట్టి దాంట్లో ఇబ్బంది పెట్టకండి పావురాలని. సో మీరైతే పావురాలు 2 దాంట్లకి అయితే పర్సనల్గా బయటికి ఇడ్సండి ఒక రోజు, మిగతా దాంట్లో మూసి పెట్టండి. సో ఇట్లయితే మనం సింపుల్గా అయితే మన నాలెడ్జ్ ప్రకారం అయితే జూడ అయితే చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మన బ్రీడింగ్ ఇట్లా చూపిస్తాను అనమాట. మన బ్రీడింగ్ ఇట్లా చూసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మన రూలర్ మేల్ కింద ఒక బేబీ ఉంది. సో చూపిస్తా, దీనికి దీన్ని అయితే లేపుదాం గైస్. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే మన రూలర్ బేబీ మేల్ అనమాట ఇది. సో ఫీమేల్ ఇంకొకటి రెండేళ్ళనే గైస్ పిల్లలు. సో ఇక్కడైతే మనమైతే ఫీమేల్ ఉంది కదా, ఇక్కడైతే ఇంకో బేబీకి అయితే షిఫ్ట్ చేసినాం అనమాట. సో ఇదైతే మన గజరాది గైస్, ఇది మన గజర పవరం ఉంది కదా, దాని కింద అయితే మనమైతే సెట్ చేసినాం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది చిన్నది ఫీమేల్ బేబీ, ఇది ఇంకొకటి అయితే మన మేల్ బేబీ ఉంది. సో ఎందుకు ఇట్లా చేసినామంటే దీనికి 2 పిల్లలు వెళ్తున్నాయి గైస్. సో ఇవి మన గజరావి 2 గుడ్లు ఖరాబ్ అయితే మనమైతే ఎక్స్చేంజ్ చేసినాం గుడ్లు. సో అందుకే ఒక పిల్ల దీనికి ఖరాబ్ అయినాయి, దీనికి మన గజరావి పిల్లలు గుడ్లు ఖరాబ్ అయితే మనమైతే ఒక పిల్ల దీనికి ఒక బేబీ దానికైతే వేసినాం అనమాట. సో ఇట్లయితే మనకి మంచిగా గ్రోత్ అయితే వస్తుంది గైస్ పిల్లలది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే మన టెడీ మేల్ కూర్చుంది అనమాట ఇక్కడ. సో ఈ గుడ్లు దీని కింద 2 గుడ్లు ఉన్నాయి చూపిస్తా. సో ఇక్కడ చూసుకోవచ్చు దాని కింద 2 గుడ్లు ఉన్నాయి. దీనివి కావు గైస్, ఇవైతే మన చీన జోడవి. సో దీని గుడ్లు పిల్లలు ఇప్పటివరకు మన తన సెటప్లో వెళ్ళలేదని మనమైతే దీని గుడ్లు చేంజ్ చేసినాం. దాని గుడ్లు ఏడున్నా ఇట్లా చూపిస్తాం మీకు. సో ఇదైతే చీన జోడవి అనమాట. సో చేంజ్ చేసినాం మన గుడ్లు. సో దాని గుడ్లు వచ్చేసి మన చీన జోడ దీని కింద ఉన్నాయి గైస్. దీని కింద 2 గుడ్లు చూపిస్తా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు 2 గుడ్లు, ఇవి అయితే మన మేల్ కోసం, చీన మేల్ కోసం. దీని కింద అయితే 2 గుడ్లు ఉన్నాయి, ఇవి మన టెడీ ఇవి గైస్. సో మనం ఎందుకు చేంజ్ చేసినామంటే అవి పిల్లలు ఇవి బయట తినొస్తాయి గైస్, మంచి గుడ్డలు అవి ఇవి మంచి ఫీడ్ తినొస్తాయి. సో మంచిగా పెంచుతాయి పిల్లలు అనేవి. సో అందుకే మనం అయితే దీని కింద అయితే పెట్టినామన్నమాట పిల్లలని, ఇప్పుడు గుడ్లని. సో ఇప్పుడు అయితే పిల్లలు అయితే వెళ్తాయి గైస్, ఇంకో 10 రోజులలో అయితే వెళ్తాయి పిల్లలు. సో అది వెళ్ళినాక ఇట్లా మీకు బ్రీడింగ్ ప్రోగ్రెస్ అయితే చూపిస్తాను అనమాట మళ్ళీ ఒకసారి మన పిల్లలు వెళ్ళినాక. సో ఇప్పుడైతే ప్రజెంట్ 2 పిల్లలు అయితే మా తానే అవైలబుల్ ఉన్నాయి. అవి అయితే ఒకటి దాని కింద సెట్ చేసినాం మనం ఇప్పుడు బ్రీడింగ్ కోసం. సో ఇప్పుడైతే చేంజ్ చేసి గుడ్లు మనం దీని కింద వేసినాం గైస్. సో పిల్లలు వెళ్ళినాక మీకు అయితే చూపిస్తాను అనమాట. సో
ఇప్పుడు చూసేది కదా జోడ ఎలా చేయాలి ఏందనేది. సో అవి రెండు అయితే బయటికి పోయినాయి. బయటికి వెళ్ళినాక మీకు తోటి చూపిస్తా గైస్ మీకు అవి. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మేల్ ఫీమేల్ అయితే రెండు బయటికి అయితే వచ్చినాయి అనమాట. సో ఫీమేల్ని ఎగిరేద్దాం, మేల్ దాని ఇంట్లో పోతుందో పోదో చూపిస్తా గైస్ మీకు అవైతే. సో ఇక్కడ చూసుకోవచ్చు దాని ఇంకిల్లే దిగుతుంది చూడండి, అది ఇంకో దాని ఇంకిల్నే వస్తుంది అది. సో ఇట్లనే మీరు జోడ అయితే చేసుకోండి గైస్. పర్ఫెక్ట్ జోడ అయితే అయిపోయినాయి ఇవి రెండు అనమాట. సో దీంట్లో ఇద్దరిని పర్సనల్ అయితే చూసుకోవచ్చు. దాని ఇంకిల్నే తిరుగుతుంది, అది ఫీమేల్ ఎంబడే తిరుగుతుంది మేల్. సో దాన్ని కొంచెం ఎగిరేద్దాం. అక్కడ చూసుకోవచ్చు దాని ఎంబడి ఎట్లా పోతుంది గైస్, పల్లెలు కొట్టుకుంటా. సో ఇది మన మేల్, ఆ ఫీమేల్ లోపలికి పోతుంది కదా. సో ఇట్లా చూసి దాన్ని చూసి పోతుంది గైస్, లోపలికి పోతున్నది. సో పోకుండా కానీ మేల్ దాని డబ్బాలకు పోయినా పిలుస్తుంది. సో చూసుకోవచ్చు అక్కడ దాని ఎంబడైతే పోతుంది, దాన్ని అట్రాక్ట్ చేస్తుంది గైస్. సో మీకు ఇట్లా ఎట్లా జోడ చేయండి, మంచిగా జోడ చేయండి. పావురాళ్ళకి డిస్టర్బ్ చేయకండి, ఒక్క దాంట్లో మూసి పెట్టకండి గ్యాస్. మంచిగా హీట్ మీద ఉంటాయి అవే జోడ అవుతాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు దీని అయితే ఎగిరేద్దాం ఇప్పుడు. సో అక్కడ చూసుకోవచ్చు రెండు అయితే ఎగురుతున్నాయి మన పావురాలు. సో మన పావురాలు అయితే మొత్తం బయట ఉన్నాయి గైస్. మంచి బ్రీడింగ్ అయితే అవుతుంది మన దగ్గర. సో మీరు ఇట్లా మంచిగా బ్రీడింగ్ చేయించుకోండి పావురాలతోటి. ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే మన పావురాలు బయట ఉన్నాయి గైస్. ఎండపూట మనం అయితే ఇప్పుడు వీడియో కోసం అంటే బయటకు వచ్చినాయి మనం వీడియో తీసుకుంటే. సో అవి అయితే లాఫ్టర్లోనే ఉంటాయి గైస్ అవి. సో మంచి ఇట్లా తీయండి, మంచిగా బ్రీడింగ్ చేపియండి, మంచిగా పిల్లలని తిప్పియండి గైస్. మంచి బ్రీడింగ్ నేను ఎక్కువ ఎండాకాలంలో చెప్పిన బ్రీడింగ్ ఏంటంటే మా తాన ఇప్పుడు స్టార్ట్ చేసినాం కదా, తక్కువ ఉన్నాయని మనం బ్రీడింగ్ ఇప్పుడు చేపిస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇట్లా మంచి వీడియోస్ వస్తాయి, రోజు డైలీ వీడియోస్ వస్తాయి. సో మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ కోసం మీ ముందు ఉంటా. బాయ్.